వన్ టౌన్‌కు సీఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాందీ షాపులోళ్ళందరిని పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాందీ షాపులోళ్ళను 6 బ్రాందీ షాపులున్నాయంట ఆయన పరిధిలో. వన్ టౌన్ సర్కిల్‌లో 6 పిలిపించి, ఇంతవరకు మీరు ఎట్లా అమ్మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు. నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ₹1 మీ నుంచి మామూలు తీసుకోను. నెలసరి మామూలు ఇచ్చన్నారు కదా స్టేషన్‌కు, అది నేను తీసుకోను. నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు, తొక్కద్దు. 10 గంటలకు షాపు తెరసాలా, రాత్రి 10 గంటలకు ముయ్యాల. బ్రాందీ షాపులో తాగకూడదు, బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు. ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే, లేటుగా మూసినే నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు. హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే. హెచ్చరికను పాటింపు చేయని వరదరాజిరెడ్డి మనుషులు కొంతమంది పొద్దున్నే తెరిచినారు, రాత్రి 11కు మూసినారు. డిఆర్ సందులో కావచ్చు, వసంతపేట కావచ్చు. 10:30కు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేసింది. పోలీసులాగా పనిచేసినాడు. ఇప్పుడు దావకు వచ్చినారు. వన్ టౌన్ పరిధిలో ఉండే బ్రాందీ షాపులు 10కి తెరుచున్నారు, 10కి మూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 10కి తెరిచి 10కి మూస్తున్నారంటే అది మా పొద్దుటూరులో ఒక్క స్టేషన్ పరిధిలోనే. ప్రజలారా, ఇది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శించకుండా అభినందిస్తాను. ఇదివేళ మాకేదైనా కొద్దిగా నష్టమో ప్రభుత్వాన్ని విమర్శించలే వద్దు, అట్లొద్దు. ధర్మం 4 పాదాల మీద నడచాల్సిందే. డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే, ప్రశంసించాల్సిందే అతన్ని. ఏదో మా రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పి విమర్శ చేసే మంచిది కాదు. కాబట్టి నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను, ఆయన్ను అభినందిస్తాను. లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తాను. ఈ సందర్భంలో